హాయ్ మిత్రులరా, మనము ఇక్కడ లాతూర్ జిల్లా కరోసా బుద్ధిస్ట్ కేవ్స్తో ఉన్నాము. చాలా బుద్ధ గుహలు చాలా ఉన్నాయి. అయితే అవన్నీ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్ వరకు సుమారుగా 1 కిలోమీటర్ మేర ఈ అన్ని వరుసగా కొండకు గుహలు తొలిచారు. ఈ గుహలలో అన్నీ కేవలం బౌద్ధ భిక్షులు ధ్యానం కోసం నిర్మించుకున్న గుహలు అవన్నీ. అందులో ఎటువంటి నిర్మాణాలు అయితే లేవు. అయితే ఇక్కడ 2 ప్రధాన గుహలు, అటుపక్క ఇంకో గుహ ఉంది వెనుక, అక్కడ కూడా ఒక చైత్య స్తూపం పెట్టారు. కానీ ఇక్కడ ఈ రాజ కల్చరు ఈ గుహలో కనపడుతుంది. ఈ గుహలో నాగజాతి తర్వాత అంతం చేసిన రాజ్యాల గురించి దీంట్లో ఈ గుహలో చాలా కనపడతాయి వారసత్వాలు. మన వెనుక ఉండేది గుహ, లాతూర్ సంబంధించి కరోసా గుహ ఇది. అయితే ఈ గుహ గురించి మీకు వివరంగా చెప్తాను. మిత్రులారా, ఇక్కడ చూడండి, ఈ విగ్రహం వచ్చేసి ఇది నాగజాతికి సంబంధించిన నాగ ముచిలింద రాజు. ఇది ఈ నాగ ముచిలింద రాజు సింబల్ నడుము మీద చేయి పెట్టుకొని ఆయన ఉంటాడు, లేకుంటే 2 చేతులు నడుము మీద పెట్టుకుంటాడు. వెనక 7 నాగుల ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన ఒక చోట పాములు లేకుండా కూడా ఆయన శిల్పం ఉంటుంది ఇట్లా. అయితే ద్వారపాలకులని మీరు అనుకోవద్దండి, ఇది ద్వారపాలకులకు సంబంధించిన విగ్రహం అయితే కాదు. ఇది వాళ్ళకు సంబంధించిన నిర్మాణం అని చెప్పడానికి ముందర ఆయన రాజు యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఇదే విగ్రహాలు లోపల కూడా ఉంటాయి, ఇదే స్టైల్ అయినది. సో ఇదంతా నాగజాతికి సంబంధించిన వారసత్వం. మొదట అంటే ఇదే. ఇప్పుడు ఈ గుహలు తర్వాత ఫస్ట్ గుహలు బౌద్ధ భిక్షులు తవ్వుకున్నారు గుహల్ని. అయితే తర్వాత కాలంలో రాజ్యాలు చాలా ఉంటాయి కదా, ఒకరి నుంచి ఒకరు ఆక్రమణలు, ఈ కాలక్రమేణా మారుతూ వచ్చాయి. ఇక్కడ కూడా చూడండి, ఆడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. నాగజాతికి సంబంధించిన నిర్మాణం ఇది కూడా శిల్ప కల్చరు. ఇక లోపలికి వెళ్తే మనం ఫస్ట్ నాగజాతి గురించి చెప్పుకుంటూ వస్తాం. తర్వాత మిగతా వాళ్ళు ఎలా వచ్చారనేది మీకు వివరిస్తాను. చూడండి, అప్పట్లో ఆ కాలంలో శ్రామిక కాలాల నుంచి మనము ప్రతి ఇంటి ముందర అప్పట్లో వ్యవసాయదారులే మొత్తం కాబట్టి ఇంట్లో ఒక కుటుంబంతో సమానంగా ఎద్దులను చూసేవాళ్ళు. అయితే ప్రతి నిర్మాణంలో నాగజాతి కాలంలో, రాజుల కాలంలో, నాగజాతి అంటే చాలామంది రాజులు ఉంటారు, ఎవరైనా చెప్పని కాదు. వాళ్ళ ఎద్దులు కట్టేసుకున్నట్టే నిర్మాణాలు చేస్తే కూడా ఎద్దులని ముందర నిర్మించేవాళ్ళు. చూడండి, ఇక్కడ చూడండి, మనము కింద నాగజాతికి సంబంధించి ఇక్కడ ఎలిఫెంట్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండేది నాగముచిలింద, నాగజాతికి సంబంధించి మనం బయట చూసాం కదా, అదే టైప్ ఇక్కడ ఉంటుంది. చూడండి ఇక్కడ. అంటే వీళ్ళు, ఈ జాతి వాళ్ళు, నాగజాతి వాళ్ళు బుద్ధుణ్ణి కాపాడుకునేవాళ్ళు. నాగజాతి వాళ్ళు ఎక్కువ సార్లు బౌద్ధాన్ని చాలా కాపాడుకుంటూ వచ్చారంటే బుద్ధుని కాదు, బుద్ధులని. ఇటువంటి మొత్తం నాగం పాముతో చుట్టూ ఉన్నట్టు నిర్మాణం, అంటే కాపల, నాగబంధం అంటారు కదా, అట్లా. లోపల చైత్య స్తూపం, అంటే బుద్ధుని రూపాన్ని చైత్య స్తూపం అంటారు. ఇది చాలా నిరూపితమైంది. కానీ ఇక చాలామంది అలవాటు పడ్డ వాళ్ళు శివలింగంగానే పోతుంటారు. చూడండి, ఇక్కడ నాగజాతి రాజు వాళ్ళిద్దరు, నాగ ముచిలింద భార్యాభర్తలు ఇద్దరు. అయితే ఇక్కడ మీరు ఇది జంజం అనుకుంటారు చాలామంది, జంజం కాదు, ఇది జంజం అయితే కాదు, ఒక ఆభరణ నగ. అది పూసలతో తయారు చేసిన నగ. అప్పట్లో ఆభరణాలు కూడా అలా చెక్కించారు. చూడండి, అంత మొత్తం శిథిలం అయిపోయినాయి ఇవి విగ్రహాలు. చీకట్లో అయినా బోధం ధైర్యంగా. చూడండి, ఇక్కడ కూడా నాగజాతి భార్యాభర్తలు ఇద్దరు. లోపల ఏం కనపడతలేదు, చీకటిగా ఉంది.
అటే వెళ్దాం. సో ఇక్కడ కూడా ఈ సైడ్కి కూడా అంటే ఈ యొక్క బౌద్ధ చైత్య స్తూపానికి నిర్మించిన మందిరానికి వీళ్ళిద్దరూ అంటే నాగజాతి యొక్క కల్చర్ మనం చూడవచ్చు. పక్కన నాగపాము ఉన్నట్టు, ఇది పక్కన నాగపాము కింద వరకు ఉంది చూడండి, ఇది నాగపాము. సో ఇది వాళ్ళ నిర్మాణం, ఇది నాగజాతికి సంబంధించిన నిర్మాణం. ఇక్కడ చూడండి సేమ్ అదే నిర్మాణం, ఇక్కడ శిల్ప కల్చర్ ఉంది. ఇక తర్వాత వీళ్ళని ఈ నాగజాతి అంటే పల్లవులు కిందికి వస్తారు. చాలామంది నాగజాతి శాతవాహనులు నాగజాతి కిందికి వస్తారు. చాలా మెజారిటీ రాజులు నాగజాతి వారే మన దేశంలో. అయితే ఈ నాగజాతిని అంతం చేయడానికి ఇంకొక జాతి పోరాటం చేసిందంటే మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. వాళ్ళే చాళుక్యులకు నాగజాతి వారికి విపరీతమైన యుద్ధాలు జరిగాయి. అయితే ఈ నాగజాతిని ఎట్లయితే అంతం చేయాలనేది బాదామి చాళుక్యుల ఒక పంతం. మనం చూస్తే ఇక్కడ బాదామి చాళుక్యులు చూడండి, ఇక్కడ నాగజాతి వాళ్ళు చేతులు ఎత్తి మొక్కుతున్నారు. శిల్పాలు శిథిలమైనప్పుడు గమనించండి బాగా నీట్గా. ఇక్కడ రెండు నాగజాతి వెనక నాగ పడగలు ఉండి చుట్ట చేసుకున్నారు చూడండి పాములు. ఇక్కడ ఈయన ఆడ ఉండే పులికేశి రాజు వాళ్ళకి ఏదో మందలిస్తున్నాడు, ఆర్డర్ వేస్తున్నాడు. అలాగే ఇక్కడ పోతే ఈయన పులికేశి, ఈ పులికేశి రాజు ఇక్కడ ఉండేది ఎక్కడో విష్ణుమూర్తి వరాహం కానే కాదు. ఇది అంతా నిజమైన స్టోరీ ఏంటిదంటే కర్ణాటక రాజులు బాదామి చక్రవర్తుల రాజుల యొక్క ఈ యొక్క జాతీయ ఐడాల్ గుర్తు మన దేశానికి ఇప్పుడు 3 సింహాల గుర్తు ఎట్లా ఉంది, అట్లా 4 సింహాల రాజముద్ర ఎట్లా ఉందో ఆ కాలంలో ప్రతి రాజ్యానికి ఒక ఐడెంటిఫై, నాగజాతికి నాగపాము ఉన్నట్టు. అలాగే వీళ్ళకి ఈడ పులికేశి రాజు రాజ్యాన్ని కాపాడుతూ అంటే స్త్రీలను కాపాడుతూ ఆయన నాగజాతిని తొక్కుతున్నట్టు. ఇక్కడ కింద నాగపాము ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ ఇంకో పులికేసి ఇక్కడ ఆర్డర్ వేస్తుంటే మిగతా వాళ్ళు నాగజాతి వాళ్ళు దండాలు పెడుతున్నారు. ఇది ఇక్కడ వాళ్ళు సింబల్గా అంటే ఈ పులికేసికి అలవాటు ఏముందంటే అయితే కోపంగా ఉంటే సింహంలాగా తలాలు పెట్టుకొని శిల్పాలు చెక్కించుకునేవాడు. సింహం పెట్టుకొని అంటే మనిషిని చీల్స్తా నేను అంత బలవంతమైందని చెప్పేసి ఆయన శిల్పాలు చెక్కించుకున్న ఆ శిల్పం కూడా ఇందులో ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా కింద వీళ్ళందరూ నాగజాతికి సంబంధించిన రాజులు. ఈయన ఈ బాదామి చక్రవర్తికి ఇన్ని చేతులు ఏంటిదంటే తనకు అన్ని విద్యలు వచ్చు అని అర్థం. వీడు కూడా సైంటిఫిక్ రీజనే ఉంది. అంటే మనము సైంటిఫిక్గా ఆలోచించాలి. ఆయనకి మరి అన్ని చేతులు ఉన్నప్పుడు అన్ని కాళ్ళు ఉండాలి కదా, లేవు. 2 కాళ్ళ మీదనే అన్ని చేతులు ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ అర్థం ఏంటిదంటే ఆయన చేతిలో ప్రతి చేతిలో ఒక ఆయుధం ఉంది, ఒక వెపన్ ఉంది. అది వెపన్ కావచ్చు, ఇంకోటి ఐటమ్ కావచ్చు, అంటే సంగీతం కావచ్చు. ఇక్కడ చూడ ఒక చేతిలో ఆయన తల పట్టుకొని తల నరికి ఇక్కడ పట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఏంటిదంటే ఆయన అన్ని విద్యలలో ఆరితేరిన వాడుగా ఆయనని శిల్పం చెక్కించుకునేవాళ్ళు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ శక్తి పీఠాలుగా లేకపోతే శివుడు కాలుగా రుద్రుడుగా అనేది కథలు అల్లుకున్నారు. తప్పది. అలాగే ఇక్కడ పోతే నరసింహ అవతారం అంటారు, ఇది కూడా తప్పే. ఇక్కడ కూడా నరసింహ అవతారం కాదు. ఆయన సింహంతో పోల్చుకునే వాళ్ళంటే ఎట్లా అంటే తన రాజు మైంగా పులికేసి, మీరు బాదామి చక్రవర్తుల పులికేసి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా. ఆయన తన ప్రత్యర్థిని పొట్ట చీల్చుతున్నాడు అంటే అంత బలమైన వాడు అని అర్థం. అలా ఇవన్నీ ఆ కాలంలో జాతక కథల్లో ఉండే కథల ప్రకారంగా ఆయన అనువనించుకొని ఈ బాదామి చక్రవర్తులు ఈ విధంగా శిల్పాలు చెక్కించుకున్నారు. అంటే వాళ్ళ ప్రత్యర్థులను మేము ఈ విధంగా ఓడించాము, ఈ విధంగా శాసించాము అనేది వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ చాలా శిల్పాలు ఇక్కడ ఆ కాలం నాటి యుద్ధ నైపుణ్యానికి సంబంధించినటివి, యుద్ధాలకు సంబంధించినటివి కూడా చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే దీంట్లో మన ఆ కాలంలో నీతి కథలకు సంబంధించిన శిల్పాలు కూడా చెక్కించేవారు.
నీతి కథలు ఎలాంటి ఉండేవంటే అప్పట్లో అన్నదమ్ముల కథ మహాభారతము ఎలాంటిదంటే అన్నదమ్ములు సఖ్యత లేకపోతే రాజ్యం ఎలా ఓడిపోతుంది అనేది ఒకటి. అలాగే భార్యాభర్తలు సఖ్యంగా లేకపోతే, భార్యాభర్తల మధ్యన అన్యోన్యంగా లేకపోతే ఏం జరుగుతున్నది రామాయణం కథ. కాబట్టి ఇవన్నీ అప్పట్లో నీతి కథలు. ఈ నీతి కథల్లోంచి తీసుకొని వీళ్ళు జనాలకు అర్థమయ్యేటట్టు, అంటే నీతి కథలో అర్థమయ్యేటట్టు దీని గురించి వివరించేవాళ్ళు ఆ కాలంలో. ఇంతమంది ఈ శిల్పం అర్థం ఏంటిది, ఆ శిల్పం అర్థం ఏంటిది అనేసి అడిగితే అప్పుడున్న పిల్లలకు భావితరాలకు వీళ్ళు అలా నేర్పించేవాళ్ళు. అవి జాతక కథలకు సంబంధించి. అయితే ఇప్పుడు చుట్టుపక్కల అంటే మెయిన్గా ప్రధాన నిర్మాణాలు అంటే మీరు బాగా గమనిస్తే ఈ పిల్లర్లు ఒక కాలం నిర్మించారు, ఈ పిల్లర్స్ అన్ని ఒక కాలం నిర్మించారు. ఈ పాత కాలం నాటి పిల్లర్లు వేరే ఉండవు చూడండి, ఫినిషింగ్ లేక అన్ఫినిషింగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క కాలంలో వీళ్ళు అంటే ఈ పిల్లర్లకే డిజైన్ అల్లారు. ఈ పాత పిల్లర్కి డిజైన్ చేశారు. ఇది పాత పిల్లరు, ఇది కొత్తగా అంటే ఆ కాలంలో డిజైన్ చేశారన్నమాట. అట్లా ఇలా వెళ్తే మనము చూసుకుంటూ వెళ్తే ఇంకా చూడండి, ఇక్కడ ఇది నాగజాతికి సంబంధించిన శిల్పం. ఇది నాగజాతికి సంబంధించిన శిల్పం. తర్వాత ఆ కాలం తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి బాదామి చక్రవర్తుల శిల్పం వస్తుంది. కింద నాగజాతి వారు ఉంటారు. అది శిల్పం శిథిలం అయిపోయింది. ఇక్కడ ఏనుగు ఉంది. అంటే ఏనుగు నాగజాతికి ఐకాన్. అంటే ఏనుగుతో పాటు వచ్చినా కూడా ఈ బాదామి చక్రవర్తులను ఎదుర్కొనలేరు అని చెప్పేసి చెప్పే క్రమంలో ఈ నిర్మాణాలు ఉన్నాయి. అంటే జాతక కథలు, ఆ కాలం రాజుల యొక్క గొప్పతనాన్ని చెప్పే శిల్పాలు ఇలా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనము ఇక బాదామి చక్రవర్తి భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ చూడండి, అంటే చక్రవర్తులకు ఆ కాలంలో ఇదంతా చక్రవర్తులకు సంబంధించిందిలేండి. ఇలా అంటే వాళ్ళు అద్భుత శక్తులను కూడా కాదు, అప్పటికి ఇంకా అద్భుతమైన శక్తులు మాయలు అవి లేవు. కానీ వాళ్ళు అలా కథల్లో మాదిరిగా ఊహించుకొని శిల్పాలు చెక్కించుకునేటివే ఉన్నాయి మొత్తానికైతే. ఇక్కడ మనం ఈ విగ్రహాలు చూస్తే శివుడు పార్వతి కూర్చున్నట్టు మనం అనుకుంటాం, కానీ కాదు. ఆ కాలం నాటి రాజ్య విగ్రహాలు ఇవన్నీ. మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చరిత్ర ఇలా ఎంతలా వక్రీకరణ అయిందో మీకు అర్థమవుతుంది కదా. సో ఈరోజు మనము ఈ రాజ్యంలో ఈ యొక్క బౌద్ధ కేవ్స్లో ఎన్ని వింతలు విచిత్రాలు చూసాం కదా. బుద్ధులకు బౌద్ధం కోసం నిర్మిస్తే ఈ తర్వాత కాలంలో వీళ్ళు రకరకాలుగా వాళ్ళ సొంత పైత్యాన్ని దీంట్లో నింపుకున్నారు రాజులు. అంటే అన్ని శక్తులు ఉన్నట్టు నాకు 4 చేతులు 20 చేతులు 4 తలలు ఇలా శిల్పాలు చెక్కించుకొని వాళ్ళ అంటే రాజు దాల్చుకుంటే కొరడ దెబ్బలు కొదువన అన్నట్టు ఆ కాలంలో వాళ్ళు అలా చేసుకున్నారు. సో ఇది మిత్రులారా ఈరోజు అప్డేటు. ఇది వచ్చేసి లాతూర్ జిల్లా కషోరా బౌద్ధ కేవ్స్ ఇవి. ఈ బౌద్ధ కేవ్స్ గురించి మీకు పూర్తిగా నేను వివరించాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా 10 మంది తెలిసేలా చేయండి. నమో బుద్ధాయ్.